అర్చకులు గుడి కట్టించడం మనందరికీ తెలిసిందే, మనందరం చాలాసార్లు చూసే ఉంటాం. కానీ ఈ ఊరి జనం అంతా కలిసి అర్చకునికే గుడి కట్టిస్తున్నారు. ఆయన 50 ఏళ్ళుగా అర్చకునిగా గుడిలో చేసి, అలాగే ఆయుర్వేదంగా కూడా వారు చాలా సేవలు అందించారు. అందుకని వారు చనిపోయిన తర్వాత ఈ ఊరి జనం అంతా కలిసి ఏకంగా ఆయనకి గుడే కట్టిస్తున్నారు. అది ఎక్కడ అనుకుంటున్నారా? స్టేషన్ గన్పూర్ మండల్ తాటికొండ గ్రామంలో. ఒక్కసారి మన గుడిని చూద్దాం రండి. రామగారు నమస్తే అండి. నమస్తే నమస్తే. నాకు మొదటిసారి విన్నాను నేను ఇలా అర్చకునికి గుడి కట్టించడం అనేది. అలా గుడి కట్టించాలన్నా కూడా ఆ ఊరి జనాలకి మీకు మీరందరిది కూడా ఒక గొప్ప మనసు అయి ఉండాలి. వారు చేసిన సేవల్ని గుర్తిస్తూ అలా కట్టించడం. రాము గారు తనయులు అనమాట. ఒక్కసారి మీ నాన్నగారి గురించి, అసలు ఈ గుడి కట్టించాలన్న ఆలోచన ఎక్కడ మొదలైంది అన్న దాని గురించి మీరు. మా నాన్నగారు దాదాపుగా 52 సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకత్వం చేశారు. అలాగే వైద్యం కూడా చేసేవారు. వైద్యం అంటే దాదాపుగా ఒక 4000 డెలివరీలు చేశాడు. 4000 మందికి డెలివరీలు చేసేవాడు ఒకప్పుడు. ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసి ఆయుర్వేద వైద్యునిగా పనిచేశాడు. అట్లా ఎవ్వరు వచ్చినా మా నాన్న చెయ్యి అస్తవాసి చాలా అద్భుతంగా ఉండేది. ఇట్లా చెయ్యి వేస్తే రోగం తగ్గేంతలాగా ఉండేది అనమాట. పూర్తిగా ఏమున్నా కానీ ఎంత ఉన్నా తక్కువ తగ్గిపోయేది. ఏ పెద్ద రోగమైనా సరే అంత వైద్యం చేసేవాడు. అలాగే అర్చకత్వం, పురోహితం అంటే మొదటి అన్నప్రాశన దగ్గర నుంచి కర్మకాండ వరకు చేసేవాడు ప్రతి ఒక్క ప్రోగ్రాం. అలా 3 తరాల పెళ్ళిళ్ళు చేశాడు. 3 తరాల పెళ్ళిళ్ళు అంటే ఒక అమ్మాయికి చేస్తే పెళ్ళి, మళ్ళీ వాళ్ళ అమ్మాయి కుడుతుంది కదా, వాళ్ళ అమ్మాయికి చేశాడు. మళ్ళీ వాళ్ళ అమ్మాయి కుడుతుంది, వాళ్ళ అమ్మాయికి పెళ్లి కూడా చేశాడు. మనవరాల్లాగా చేశాడు. 3 పెళ్ళిళ్ళు, 3 జనరేషన్స్ పెళ్ళిళ్ళు చేశాడు. అట్లా అంటే మా నాన్న ముఖంలో కోపం ఇంతవరకు ఎవరు చూడలే. అంటే అంత హ్యాపీగా నవ్వుకుంటూ, ఎంత హ్యాపీగా అంటే అసలు గృహప్రవేశానికి వెళ్ళా కానీ మా నాన్నే వెళ్ళి లేపేవాడు వాళ్ళను. గృహప్రవేశానికి పోతే అంత ఫాస్ట్ ఉండేవాడు. సైకిల్ మీద వెళ్తే కూడా సైకిల్ వెనక్కి పోయేది, మా నాన్న నడుచుకుంటూ పోయేవాడు. అంత ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోయేవాడు. అంత ఫాస్ట్ ఉండేది అనమాట. అందుకే బాగా ఈ ఊరికి ఇద్దరు అంటే ఇటు ప్రజలు మా నాన్నగారు ఇద్దరు కలిసిపోయారు. మనసులు కలిసిపోయాయి. ఇక ఎంత గొప్పగా చూసేవారంటే మా నాన్న ప్రజలను అట్లే చూశారు, ప్రజలు మా నాన్నని అట్లే చూసేవారు. అట్లా ఎప్పుడు చనిపోయారు నాన్న? పోయిన సంవత్సరం జనవరి 4వ తారీఖు నాడు ఇదే రోజు. అందుకే ఈ కార్యక్రమం పెట్టారు. ఇదే రోజు క్యాన్సర్తోనే చిన్నగా ప్రయత్నం చేశాము, కానీ ఇక అప్పటికే చేయి దాటిపోయింది. అసలు ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాము. చాలా గొప్పగా బతికారు. చాలా అంటే ఎంత హ్యాపీగా, జీవితం మొత్తం హ్యాపీగానే ఉన్నారు ఆయన. వారి పేరండి? సౌమిత్రి శ్రీరంగాచార్యులు, తాటికొండ గ్రామము. ఇది జనగాం జిల్లాలో స్టేషన్ గన్పూర్ మండలంలో ఉంది. ఇది చాలా అద్భుతంగా చేసేవారు. అలాగే మనకు గుడి కట్టాలి అని అన్న ప్రతిపాదన మన ఊరి ప్రజలే అనమాట. వాళ్ళ దగ్గర నుంచే మాకు వచ్చింది. ఊరి ప్రజలే మాకు గుడి, మీ నాన్నగారికి గుడి కడదామండి. వారు మా శ్రీరంగాచార్య చిన్నయ్య గారని పిలిచేవారు అనమాట. ఆ అయ్యగారికి గుడి కడదామండి, లేకపోతే మేము తట్టుకోలేకపోతున్నాం. వారు ఎప్పుడు చూసి నవ్వుకుంటూ నమస్కారం చేసే వెళ్ళేవాళ్ళం. కాబట్టి అట్లా విగ్రహం కొడితే మేము నమస్కారం చేసుకుంటూ వెళ్తాం. మేము దారి గుండా వెళ్తూ నమస్కారం చేసుకుని వెళ్దామని ఆ గుడి స్థలమే ఇచ్చారు. గుడి స్థలంలోనే ఇప్పుడు ప్రతిష్ట. చాలా గొప్ప సంకల్పం, నిర్ణయం అండి అది. మీరు ఎంతమంది అండి? వారి తనయులు, కుమార్తెలు ఎంతమంది? మీరు? నాకు ఒక అన్నయ్య ఉన్నారు, ఒక అక్క ఉంది. అక్కనేమో భద్రాచలంలో మెడికల్ షాప్ ఉంది. వాళ్ళ అల్లుడు కూడా మా అల్లుడు భద్రాచలంలో పూజారిగా పనిచేస్తున్నాడు. అలాగే మా అన్నయ్య హన్మకొండలో జ్యోతిష్య పండితుడు. మా ముగ్గురం కూడా మంచిగా మేము మా నాన్నగారితో ఫ్రెండ్ అనమాట. అసలు నాన్నగారిలాగా ఎప్పుడు ప్రవర్తించలే మాతోటి. ఒక ఫ్రెండ్ లాగానే ఉండేవారు. అసలు ఒక్కనాడు తిట్టడం కానీ అంటే మేము కూడా అట్లే ఉండేవాళ్ళం. కాబట్టి మా నాన్నగారు అంటే అసలు ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాం. చాలా బాధలో ఉన్నాం. ఆ సమయంలో ఈ ఊరి వాళ్ళు ఇట్లా చేయడం ఇంకా అసలు మామూలు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అసలు ఆనందానికి అవధులు లేవు అసలు. ఇంకా మీరు చెప్తున్న దాంట్లో నాకు ఒకటి అనిపించింది, నేను ఎప్పుడు వినంది ఒకటి చెప్పారనమాట. గుడిలో పూజారిగా ఉన్నారు అంటేనే వాళ్ళు చాలా మడి ఆచారాలు పాటిస్తారు. అలాంటి పూజారి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని తాకి, మీరు ఇందాక చెప్పారు డెలివరీస్ కూడా చేశారు అని. అది నేను ఇప్పుడు దాకా ఎప్పుడు వినలేదు. వాళ్ళు జనాలకు దూరంగా మడి ఆచారాలు, దేవుడికి దగ్గరగా ఉంటారని ఎవరిని తాకరు కూడా, దగ్గరికి రానివ్వరు కూడా. బట్ మీ నాన్నగారిది వింటే, వారి జర్నీ వింటే కంప్లీట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే వారి భావాలు ఎలా ఉండేవి?
అంటే వీరు మతము కులము అంటూ ఏది చూసేవారు కాదు. మొత్తం అందరితో మాతో ఎట్లుండేవారో అసలు నిజంగా చెప్పాలంటే మాకంటే ఊరి ప్రజలతోనే మంచిగా ఉండేవారు. ఊరి ప్రజలకే ఎక్కువ సేవ చేసేవారు. మేమంటే తర్వాత అవునరా అని చెప్పి మమ్మల్ని ఏదైనా పని ఉంటే ఆపేసి ఊరి ప్రజలకు చేసేవారు. అసలు మతాలకు సంబంధమే లేదు. మడి ఆచారాలకు ఉంది. ఎక్కడ ఉండాలి మడి ఆచారం అనేది అక్కడే భక్తిలో, మళ్ళీ గుడి లోపల గర్భగుడిలోనే మడి ఆచారం. మళ్ళీ బయటకు వచ్చాడు అంటే మళ్ళీ అందరితో కలిసిమెలిసి అసలు అందరూ బావగారు మావగారు అసలు చాలా మంది ఇట్నే పిలుచుకునేవారు. మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వర్ణాల వారు కూడా ఇక్కడ అయ్యగారులాగా ఉండేది కాదు, బావగారిని పిలుచుకునేవారు ఎక్కువ. అంతా అసలు అద్భుతంగా ఉండేవారు కాబట్టి ఇంతవరకు వచ్చింది ఇది అనిపిస్తుంది నాకైతే. అది చాలా అంటే ఎక్కడో సిటీలో ఇలాంటివి పాటించడం అంటే ఓకే, వాళ్ళకి అర్బన్ కల్చర్కి అలవాటు పడి ఉంటారు, పరిస్థితులు దగ్గరగా చూస్తుంటారు కాబట్టి. కానీ ఇలాంటి ఊరిలో ఎవరు ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయరు. అంత ఉన్నత భావాలున్న వ్యక్తి ఊరిలో ఇలాంటి మడి ఆచారాలు ఎక్కువ పాటిస్తారు. అవన్నీ ఊరిలో పక్కన పెట్టేసి జనాలకి దగ్గరగా ఉండి అర్చకత్వమే కాకుండా జనాలకి సేవ చేసుకోవడం అన్నది ఆయన చాలా గొప్పగా నమ్మారు, దాన్నే పాటించారు అన్నది. అంటే ఒక మనిషి అంటే ఎంత కళ ఉండేవారంటే ఎవరైనా వస్తే కూడా ఒకవేళ ఏదైనా మా నాన్నగారి మీద కోపం వస్తే పోయి తిడదాము అని చెప్పేసి వచ్చేవాడు కూడా దండం పెట్టిపోయేవాడు. అంటే ఆ ముఖం చూడగానే పడిపోయేవారు అంతేగా. అంటే అంత నవ్విచ్చేవారు అనమాట, అంత ప్రేమ మాట్లాడేవారు. అయ్యేసరికి అంత బాగుండేది అనమాట మా నాన్నగారిది. ఇంకా అసలు అంటే ఊరి ప్రజలు మంచిగా ఉంటే ఏమైనా చేయగలరు ప్రజలు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కరెక్ట్ అండి. మంచిగా ఉంటే ఎవరైనా సరే, మా నాన్నగారనే కాదు, ఎవరైనా అర్చకులు మంచిగా చేస్తే ఈ గుడైనా కడతారు భక్తులు. అంతే సార్. అందులో ఈ ఊరి వాతావరణం, ఈ పచ్చనిదనం మొత్తం చూస్తుంటే నాకు తెలిసి ఖచ్చితంగా స్వచ్ఛమైన మనసులో ఇక్కడ ఉండుంటాయి అనిపిస్తుంది. ప్రతి రూపాయి వాళ్ళది కూడా ఉంది కదా సార్. జనాలు మొత్తం అంటే వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళ కష్టం, అది నిజమైన కష్టం. అది పొలాలకు వెళ్ళి పని చేసుకొని వాళ్ళు సో మంచి పనికి వాళ్ళు పెడుతున్నారన్న నమ్మకంతో ఇవ్వడమే గొప్పతనం సార్. నిజంగా అది చాలా సంతోషంగా ఉంది. మీరు రావడం ఇంకా, ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా మంది ఇది ఎందుకు మా అర్చకులు కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అరే అర్చకుని కూడా గుడి కడుతున్నారు. నిజంగా చెప్పాలంటే వేరని చెప్పింది అర్చకు హరి సాక్షాత్, హరితో సమానం. అవును. అసలు నిజంగా చెప్పాలంటే దేవాలయం వెళ్ళగానే మొట్టమొదటి దండం పెట్టాల్సింది దేవుడికి కాదు, అర్చకునికే పెట్టామని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే భగవంతుని దగ్గర తీసుకుపోయేది వీరే భక్తుల్ని కాబట్టి ముందు ఎవరు మధ్యవర్తిగా దండం పెట్టాలి. అవును. నిన్న నేను కూడా ఒక గొప్ప మాట విన్నాను సార్. దేవుడు అందరూ బాగుండాలని కోరుకుంటారు, అలాగే వారి తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేది అర్చకులు, పూజారులు. వాళ్ళు కూడా నా కుటుంబం బాగుండాలి అనుకోవడంతో పాటు ఈ ఊరి జనం బాగుండాలి, గుడికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ బాగుండాలి అనుకుంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు అనే మాట వారి ఒక్కరి ద్వారానే వస్తుంది. అవును, ఎక్కువ ఎవరు అన్నారు. అవును, కరెక్ట్ అండి, కరెక్ట్. ఒక వ్యక్తికి అంటే ఒక తల్లికి ఒక తండ్రికి వారు ఎవరైనా పరమపదిస్తే వారి స్థలంలో అంటే వారి పొలంలో లేకుంటే వారి ఇంటి దగ్గర ఎక్కడో నిర్మించుకుంటారు. కానీ తాటికొండ గ్రామంలో దేవాలయ స్థలంలో ఆ దేవుడే అర్చకుడుగా భావించినటువంటి గ్రామ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి అతను చిరస్థాయిగా అంటే ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పోయిన తర్వాత కాకుండా ఒక 100 సంవత్సరాల వరకు గుర్తుంచుకునే విధంగా ఉండాలి. అంటే ఎంతో ఉన్నతంగా బ్రతికితే కానీ ఆ వ్యక్తిని ఉన్నతమైన పనులు చేస్తే ఉన్నతమైన స్థాయిని తీసుకుంటే అతను కొంతకాలం గుర్తుంచుకునే విధంగా ఇలా. కానీ అర్చకుడికి అంటే జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎక్కడ కూడా అర్చకుడు దొరకక నాకు రోజుకు ఒక 4-5 పల్లెటూళ్ళ నుంచి ఫోన్ వస్తుంటుంది, అయ్యా మీరైతే ఎవరినో ఒకరిని చూసి పంపిస్తారు, ఇది చేస్తారంటుంటుంది. కానీ మనకు ఆ అవకాశం లేకుండా ఎవరినో బతలాడుకొని ఏదో అవకాశం లేకుండా మా నాన్నగారు అర్చకత్వం చేసి దాన్ని మళ్ళీ ఒక 50-60 సంవత్సరాలకు మళ్ళీ ఎవరు ఆలోచించకుండా మనకి దేవాలయం నడుస్తుంది, అర్చకత్వం పౌరోహిత్యం నడుస్తుంది అనే విధంగా ఆ భగవంతుడి వల్లనే ఇంకొక అర్చకుడిని మనకి మా నాన్నగారు చూసి పెట్టడము, వారు వచ్చి చేయటము చాలా సంతోషదాయకము.
మా సౌమిత్రి లక్ష్మణాచార్యుల వారి తండ్రి గారు పరమపదించి సంవత్సరం అయింది. రంగాచార్యుల వారు పరమ భాగవతోత్తములు. ఆయన అర్చకస్య హరిసాక్షాత్ అన్నదానికి అనర్థమే ఆయన. అట్లాంటి మహనీయుడు. ఆయన రాముడిని సేవించడమే కాకుండా తన పరంపరను కొనసాగే విధంగా మా సౌమిత్రి లక్ష్మణాచార్యులు రామాచార్యుల వారి యొక్క వదిన గారి కుమారుడు ఇక్కడ అర్చకత్వాన్ని అన్నిటినీ ఇది హైదరాబాదులో మా విద్యావేత్త అయి ఉండి బాగా లక్షల కొద్ది ద్రవ్యాన్ని సంపాదించుకోగలిగి ఉండి అన్నిటినీ త్యజించి ఈ గ్రామానికి వచ్చి ఈ రాముడిని సేవిస్తూ ఈ ప్రజల మధ్య ఉంటూ, ఎందుకంటే అంతే కదా, మనిషి జనం పరమార్థం స్వయం తీర్థం పరాస్తారే, తాను ధరిస్తూ పరులందరినీ ధరింపజేయాలి అన్న సంకల్పంతో. ఎందుకంటే మా వేద పాఠశాలలో కూడా తాతాబట్ట నరసింహ శర్మ అని హైదరాబాద్లో లక్షలు సంపాదించేవాడు. నీకు వేద పాఠశాలలో అధ్యాపకుడుగా ఇస్తాను రావయ్య అంటే మొత్తం అన్నింటినీ వదిలిపెట్టి వచ్చేసాడు. ఇప్పటికి 100 మందిని తయారు చేశాడు. అట్లా ఈయనను కూడా మళ్ళా ప్రజలు కాపాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వెనకట మా దగ్గర ఏమైనా ప్రతిష్టకో ఏమైనా యాగానికో కావాలంటే ఈ తాటికొండ ఇట్లాంటి గ్రామాలకు మేము పరిగెత్తుకొచ్చి వీళ్ళందరినీ బతిలాడేవాళ్ళం. అయ్యా మీ ఆచారానికి ఇబ్బంది ఉండదు, మీకు మడికి ఆచారానికి ఏమి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాట్లు చేస్తాం, ఆ వసతి ఉంటుంది, మీరు వచ్చి మాకు ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనాలి, ఈ యాగంలో పాల్గొనాలి అని బతిలాడి వాళ్లకు ఇప్పుడు పరిస్థితి సిటీ నుంచి ఇక్కడికి రావాల్సి వస్తున్నది. మళ్ళా ఇన్నాళ్లకు ఒక ప్రపంచానికి ఒక మార్గదర్శకత్వంగా మన తాటికొండ గ్రామంలో అర్చకుడికి ఒక మందిరం నిర్మాణం చేసి ఒక ఉదాత్తమైన గుణానికి ఒక మహోన్నతమైన సంస్కృతికి నాంది పలికారు ఈ తాటికొండ గ్రామ ప్రజలు.